అరవ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న అన్నామలై సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం దక్కించుకోబోతున్నారా? ఏపీ నుంచి అన్నామలై పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్నామలై ఆంధ్రాకొస్తే కూటమికి కూడా సంతోషమేనట. ఇంతకీ అన్నామలై ఏపీ నుంచి ఎంపిక చేయడానికి కారణమేంటి? అన్నామలై ఏపీకొస్తే కూటమికి జరిగే లాభమేంటి? ఏపీలో బీజేపీ కేటాయించిన రాజ్యసభ స్థానం నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టవంతుడు ఎవరన్న చర్చ జరుగుతోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్కెడ్యూల్ విడుదల కావడం, ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో రాజ్యసభ లక్కీ ఛాన్స్ ఎవరికన్న చర్చ మొదలైంది. ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న నేతలు ఒకరిద్దరూ ఉండగా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తుండటంతో కమలనాథుల నిర్ణయం ఎలా ఉంటుందని ఆసక్తి పెంచుతోంది. రాష్ట్రంలో టీడీపీ జనసేనతో కూటమి కట్టడంతో బీజేపీ నేతలు పదవుల పండుగ చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం దక్కించుకోగా 3 ఎంపీలుగా గెలిచారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి కేటాయించడంతో ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే ఛాన్స్ కొద్దిమందికే ఉందన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వంటి కొద్దిమంది పేర్లు వినిపించాయి. అయితే తమ ఏపీ రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి స్థానాన్ని మళ్లీ ఆయనకే కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఓవైపు జరుగుతున్నా అది ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో త్వరలో కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర మంత్రివర్గంలో చేరే ఇరు రాష్ట్రాల నాయకులకు ఏపీ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 2014-19లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా మరో కీలక నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఏపీ కేంద్రంగా బీజేపీ అసలైన రాజకీయం మొదలుపెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడంపైన బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ సాయిరెడ్డి స్థానంలో వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆయన స్థానం తిరిగి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండడంతో కూటమికే దక్కనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. బీజేపీ ఈ సీటు తామే తీసుకుంటున్నట్టు సాయిరెడ్డి రాజీనామా సమయంలోనే స్పష్టం చేసింది. ఏపీ నుంచి అన్నామలైకు అవకాశం ఇవ్వనున్నారని, వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించిన అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కాగా ముందుగా అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రమైన ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అన్నామలై ఉన్నత స్థాయి పోలీసు ఉద్యోగమైన ఐపీఎస్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో ఉనికే లేని బీజేపీకి జీవం పోశారు. ఈరోజు తమిళనాడులో బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్లడంలోనూ అన్నామలై కృషి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, నిరసనలు చేస్తూ అన్నామలై తమిళనాడులో బీజేపీలో ఊపు తెచ్చారు. ఓటమి తప్పదని తెలిసినా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని పెంచుతూ వచ్చారు. పలు రాజకీయ సమీకరణాలతో అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించినా
ఆయనను గౌరవిస్తూ కేంద్రంలో మంత్రిగా తీసుకోవాలని లేదా కనీసం రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో టీడీపీకి సైతం అన్నామలై అత్యంత సన్నిహితుడు. గతంలో కోయంబత్తూరులో అన్నామలై పోటీ చేసినప్పుడు లోకేష్ కూడా వెళ్లి ప్రచారం నిర్వహించారు. అలాంటి వ్యక్తి ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తే ఏపీలోని కూటమికి కూడా మరింత బలం చేకూరుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికలో మంచి ఫామ్లో ఉన్న కూటమికి అన్నామలై సలహాలు, సూచనలు, పొలిటికల్గా ఆయన వ్యూహాలు తమకు ఉపయోగపడతాయని కూటమి నేతలు భావిస్తున్నారు.